ఈ వీడియోలో ది బ్రేక్ త్రూ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి స్వీడన్‌లో 2004లో ఒక డబుల్ మర్డర్ అయితే జరుగుద్ది. దాన్ని సాల్వ్ చేయడానికి పోలీసులకి 16 ఇయర్స్ అయితే పట్టుద్ది. 16 ఇయర్స్ ఏం చేశారు? అసలు ఎలా సాల్వ్ చేశారు? అసలు ఆ డబుల్ మర్డర్ ఎవరు చేశారు? వీటి చుట్టూరా నడిచే స్టోరీయే ది బ్రేక్ త్రూ లిమిటెడ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. విజిట్ చేసి చెక్ చేయండి భయ్య. మన ఛానల్లో లేటెస్ట్గా వచ్చే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఖచ్చితంగా రివ్యూస్ పెడతాను. వాటిలో నాకు ఏమైనా నచ్చితే నేను సజెషన్ లిస్ట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుద్ది. మీరు కనుక ఒకసారి ఆ లిస్ట్ చెక్ చేయకపోతే ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే భయ్య నాకైతే నచ్చింది, పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి లిమిటెడ్ సిరీస్లు అంటే నాకు చాలా ఇష్టం భయ్య. ఎందుకంటే లిమిటెడ్ ఎపిసోడ్స్ ఉంటాయి, త్వరగా కంప్లీట్ అయిపోద్ది. కంటిన్యూషన్లో గట్టా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో కూడా జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎక్కువగా సాగదీయలేదు. అండ్ అన్వాంటెడ్ క్యారెక్టర్స్, అన్వాంటెడ్ కన్వర్జేషన్స్ కూడా ఏముండవు. జస్ట్ కేసు కోసం డిస్కషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే కేసుని డీల్ చేస్తున్నారో వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని అయితే చూపిస్తారు. అంతకుమించి అయితే సిరీస్లో ఏముండదు. సో అందువల్ల నాకు ఈ 4 ఎపిసోడ్స్ అన్న కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో దాన్ని చాలా బాగా చూపించారు భయ్య. కేసుని సాల్వ్ చేసే విధానానికి జీనియాలజీ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ని అయితే యూజ్ చేస్తారు. దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, అంటే వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తారు. ఇప్పటివరకు కూడా దాన్ని మూవీస్లో వినడం తప్ప దాని ప్రాసెస్ ఎప్పుడు చూడలేదు. బట్ ఈ సిరీస్లో చూపిస్తారనమాట. అది నాకు బాగా నచ్చింది. అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే కలుగజేసింది అనమాట. టోటల్ 4 ఎపిసోడ్లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. అండ్ 4th ఎపిసోడ్ బాగుంటుంది భయ్య. ఎందుకంటే కేస్ సాల్వింగ్ ఎపిసోడ్ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం మనం అయితే. నాకైతే నచ్చినాయి ఈ 3 ఎపిసోడ్స్. మెయిన్ సిరీస్ కనెక్ట్ అవ్వడానికి పర్ఫార్మెన్సెస్ మెయిన్ అని చెప్తా. చాలా బాగా చూపించారు భయ్య. జస్ట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను నేను. అంటే ఆ మర్డర్ కేసుని అంతలా చూపిస్తారనమాట. ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా. సో అందువల్ల ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే ఎమోషన్స్ క్యారీ చేస్తారు సెకండ్ ఎపిసోడ్లో కూడా. అది కూడా నాకు బాగా నచ్చింది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే పేరు పెట్టడం లేదు, చాలా బాగుంటుంది సిరీస్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి మొత్తం సిరీస్ అంతా కూడా డ్రామా భయ్య. ఇన్వెస్టిగేషన్ అండ్ డ్రామా నడుస్తుంది. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఈ డ్రామా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు మాత్రం ఈ సిరీస్ చూడండి. యాక్షన్, థ్రిల్లర్లు, ట్విస్ట్లు, టర్న్స్ ఇలాంటివి ఉంటాయి అనుకుంటే మాత్రం చూడాల్సిన అవసరం లేదు. ఈ డ్రామా ఏదైతే ఉందో అందులో పేసింగ్ ఇష్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఏదో ఒక చోట. ఇక్కడ కూడా థర్డ్ ఎపిసోడ్ అయితే చాలా స్లో ఉంటుంది. అండ్ మరింత డ్రామా ఎక్కువ అవుద్ది. అందువల్ల థర్డ్ ఎపిసోడ్ కొంచెం లెట్ డౌన్ అవుద్ది. బట్ ఓవరాల్గా అయితే సిరీస్ బాగుంటుంది. ఇది కేసు సాల్వ్ చేయడానికి 16 ఇయర్స్ అయితే పట్టుద్ది అనమాట. బట్ ఆ 16 ఇయర్స్ టైం లైన్ అన్నది పర్ఫెక్ట్గా చూపించలేదు భయ్య. మొత్తం అంతా ఒకే టైం లైన్లో జరుగుతుంది అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే వాళ్ళ ఏజ్ అయితే పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ టైం లైన్ ఎప్పటికప్పుడు మెన్షన్ చేస్తూ ఉంటే బాగుంది ఎపిసోడ్ వైజ్. ఆ ఇయర్స్ని అయితే మెన్షన్ చేయలేదు. దానివల్ల ఏంటంటే ఒకే టైం లైన్లో జరుగుతుంది అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంటుంది. బాగా మైనస్ అనిపించింది నాకు. అది చూపిస్తుంటే కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతున్నాం. అదొకటి మిస్ అయ్యాను నేను. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. తెలుగులో అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో అయితే చూడాలి. అండ్ ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ అయితే ఏముండదు. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బాయ్.